పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ దేవుని సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలారా, ప్రియ విశ్వాసులారా, ప్రస్తుతం క్రైస్తవుల మధ్యలో మెదులుతున్న ఒక ప్రశ్న: యేసు దేవుడా? యేసు మానవుడా? యేసులో ఉన్నది దైవ రక్తమా లేక మానవుని రక్తమా అనే ప్రశ్నలు మెదులుతూ ఉన్నాయి. వీటికి సమాధానంగా బైబిల్ను ఆధారంగా చేసుకొని, చరిత్రను ఆధారంగా చేసుకొని ధ్యానించుటకు ప్రయత్నం చేద్దాం. యేసు ప్రభువారు పరిపూర్ణంగా మానవుడు. యేసు ప్రభువారు పరిపూర్ణంగా దేవుడు. అటు దైవత్వము, ఇటు మానవత్వము కలిగిన వ్యక్తి. యేసు ప్రభువులో పరిశుద్ధమైన రక్తం ఉన్నది. యేసు ప్రభువులో నీతిమంతుని రక్తం ఉన్నది. యేసు ప్రభువులో పవిత్రమైన రక్తము ఉన్నది. కనుక వీటిని మనం బైబిల్ను ఆధారంగా చేసుకొని ధ్యానించుటకు ప్రయత్నం చేద్దాం. నూతన నిబంధనలో యేసు ప్రభువారు పరిపూర్తిగా దేవుడు అన్నటువంటి విషయమును తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 1వ వచనంలో యేసు ప్రభువారు బెత్లెహేములో పుట్టారని తెలియచేస్తూ ఉంది. మత్తయి శుభవార్త 2వ అధ్యాయం 23వ వచనంలో యేసు ప్రభువారు నజరేతులో పెరిగారు అని మనకి వాక్యం తెలియచేస్తుంది. మత్తయి శుభవార్త 21వ అధ్యాయం 18వ వచనంలో యేసు ప్రభువారికి ఆకలేసింది అని మనకి వాక్యం తెలియచేస్తూ ఉంది. యోహాను శుభవార్త 4వ అధ్యాయం 7వ వచనంలో యేసు ప్రభు వారికి దాహం వేసినది అని వాక్యం తెలియచేస్తూ ఉన్నది. యోహాను శుభవార్త 4వ అధ్యాయం 6వ వచనంలో యేసు ప్రభు వారు అలసిపోయారు అని వాక్యం తెలియచేస్తూ ఉంది. మార్కు శుభవార్త 14వ అధ్యాయం 34వ వచనంలోను, యోహాను శుభవార్త 11వ అధ్యాయం 35వ వచనంలో యేసు ప్రభు వారు బాధపడ్డారు, దుఃఖించారు, ఏడ్చారు అని వాక్యం తెలియచేస్తూ ఉంది. మత్తయి శుభవార్త 9వ అధ్యాయం 36వ వచనంలో కాపరిలేక గొర్రెల వలె ఉన్న జన సమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు తరుక్కుపోయింది అని తాను బాధపడటం, తాను వ్యధ చెందటం మనం చూస్తూ ఉన్నాం. లూకా శుభవార్త 2వ అధ్యాయము 22వ అధ్యాయము 1వ వచనం నుండి 23వ వచనం వరకు యేసు ప్రభు పడినటువంటి బాధను అనుభవిస్తున్నారు. యేసు ప్రభు వారిని వ్యతిరేకించినటువంటి బాధని అనుభవిస్తున్నారు. యేసు ప్రభు వారిని త్రోసివేసినటువంటి బాధని అనుభవిస్తూ ఉన్నారు. అది మాత్రమే కాదు, రోమీలకు రాసినటువంటి లేఖలో 5వ అధ్యాయము 18వ వచనం నుండి 19వ వచనం వరకు చూస్తే మొదటి ఆదాము దేవుడి చేత సృష్టించబడిన వాడుగా ఉన్నాడు. రెండవ ఆదాము యేసు ప్రభువారుగా ఉన్నారు. మొదటి ఆదాము పాపము చేసి దేవునికి అవిధేయత చూసిన వారుగా ఉన్నారు. రెండవ ఆదామైన యేసు ప్రభువారు నీతిమంతుడుగా మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మనము చదివిన వాక్యాలన్నీ కూడా యేసు ప్రభువారు పరిపూర్ణంగా మానవుడు అని తెలియచేస్తున్నాడు. ఒక మానవుడు ఒక తల్లికి జన్మించినట్టుగా యేసయ్య జన్మించాడు. ఒక మానవుడు ఒక ఊరిలో పెరిగినట్లుగా యేసయ్య పెరిగారు. ఒక మానవుడికి ఆకలేసినట్టుగా యేసయ్యకు ఆకలేసింది. ఒక మానవుడికి దప్పికేసినట్టుగా యేసయ్యకు ఆకలేసింది. ఒక మానవుడు ఎదుటివారు బాధపడుతుంటే బాధపడ్డట్టుగా యేసు ప్రభువారు బాధపడ్డాడు.
ఒక మానవుడు ఏడ్చినట్టుగా యేసు ప్రభు వారు కూడా ఏడ్చినట్టుగా బాధపడుతున్నాం. అయితే మానవుడిగా జన్మించినప్పటికీ ఎన్ని విధాల శోధింపబడినప్పటికీ పాపము చేయని నరుడు, పాపము చేయని మన ప్రధాన యాజకుడు మన ప్రభు అయిన యేసయ్య. కాబట్టి మానవుడి వలె జన్మించాడు, మానవుని వలె సంతోషము, బాధ, దుఃఖము, వేదనలు అనుభవించాడు. మానవుడుగా చనిపోయాడు, నీతిమంతుడిగా చనిపోయాడు. కాబట్టి యేసు ప్రభువారు పరిపూర్ణమైనటువంటి మానవుడు అని వాక్యం తెలియచేస్తుంది. ఇక యేసు ప్రభువారు పరిపూర్ణమైన దేవుడు అని వాక్యం తెలియచేస్తుంది. దానిని చూద్దాం దేవుని బిడ్డలారా. మత్తయి శుభవార్తలో 28వ అధ్యాయంలో 18వ వచనంలో దేవుని వాక్యమును చదువుకుందాం. యేసు వారి వద్దకు వచ్చి వారితో, ఇహపరములందు నాకు సర్వ అధికారము ఇయ్యబడినది కనుక. ఇక్కడ యేసు ప్రభువారు తండ్రి దేవుడు తనకిచ్చినటువంటి అధికారాన్ని సూచిస్తూ ఉన్నారు. అది మాత్రమే కాదు, లూకా శుభవార్తలో మార్కు శుభవార్తలో 2వ అధ్యాయంలో 5 నుండి 12 వరకు చదివితే అక్కడ యేసు ప్రభువారు ఒక పక్షవాత రోగి పాపములను క్షమిస్తున్నారు. ఒక పక్షవాత రోగికి స్వస్థతను ఇస్తూ ఉన్నారు. ఇక్కడ ఎందుకు ఇది చెబుతున్నారంటే, తప్పు చేసేవాడు నరుడైతే ఆ తప్పును క్షమించేవాడు దేవుడు. యేసు ప్రభు వారిలో దైవత్వము ఉన్నది. అందుకే ఆ పక్షవాత రోగి చేసిన పాపాలను క్షమించాడు. యేసు ప్రభు వారిలో దైవత్వము ఉన్నది. అందుకే వ్యభిచారమున పట్టుబడిన స్త్రీ పాపాలను క్షమించారు. యేసు ప్రభు వారిలో దైవత్వం ఉన్నది. అందుకే పేతురు ఆడిన అబద్ధాన్ని క్షమించారు. యేసు ప్రభు వారిలో దైవత్వం ఉంది. అందుకే సౌలు చేసిన పాపాలను క్షమించి పౌలుగా మార్చారు. అదేవిధంగా చూస్తే యోహాను శుభవార్తలో 2వ అధ్యాయంలో 1 నుండి 11 వరకు చూస్తే అక్కడ యేసు ప్రభు వారు దేవుడుగా అద్భుతాన్ని చేస్తున్నారు. కానా విందులో నీటిని ద్రాక్షారసంగా మారుస్తున్నారు. అక్కడ ఎంతోమంది పెద్దలు ఉన్నప్పటికీ కూడా ఎవరు ఆ అద్భుతాన్ని చేయలేకపోయారు. యేసు ప్రభువారు దేవుడుగా తన మొట్టమొదటి అద్భుతాన్ని కానా అను పల్లెలో చేసి తన దైవత్వమును నిరూపించుకొని ఉన్నారు. అదేవిధంగా మత్తయి శుభవార్త 21వ అధ్యాయములో 9వ వచనంలో ఆయనకిచ్చినటువంటి ఆరాధనను స్వీకరించారు. ఒకసారి చదువుకుందాం. మత్తయి శుభవార్త 21వ అధ్యాయం 9వ వచనంలో, యేసుకు ముందు వెనుక వచ్చుచున్న జన సమూహము, దావీదు కుమారా హోసన్న, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమున హోసన్న అని విజయధ్వానములు చేయుచుండెను. ఇక్కడ ప్రజలు యెరూషలేము పట్టణములో, విశ్వాసులు యెరూషలేము పట్టణములో, యూదులు యెరూషలేము పట్టణములో ప్రభువు నామమున వేయించేసినటువంటి వారు ధన్యులు, హోసానా అని నినాదాలు చేస్తూ ఆనాడు యేసు ప్రభు వారిని దేవునిగా ఆరాధించుకుంటూ గాడిద మీదకెక్కించుకొని యెరూషలేము దేవాలయానికి తీసుకొని వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు వారి ఆరాధనను స్వీకరించారు. అది మాత్రమే కాదు, యోహాను శుభవార్త 1వ అధ్యాయము 1వ వచనంలోను మరియు 14వ వచనంలో యోహాను గారు వాక్యము ద్వారా ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నారు. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవునితో ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఇక్కడ ఆదిలో వాక్యం ఉన్నది, వాక్యము దేవుడై ఉన్నాడు, ఆ వాక్కు దేవుడుగా ఉన్నాడు, దేవుని యొద్ద ఉన్నాడు అని స్వయంగా వాక్యం తెలియచేస్తుంది. అది మాత్రమే కాదు, ఆ వాక్కు మానవుడై మన మధ్య అవతరించారు, ఆ వాక్కు మానవుడిగా మన మధ్య జన్మించారు అని 14వ వచనం తెలియచేస్తుంది.
ఆ వాక్కు ఆ వాక్కు మానవుడై మానవుడై మన మధ్య నివసించెను. మన మధ్య నివసించారు. మేము ఇక్కడ స్వయముగా దేవుని వాక్యమే తెలియచేస్తుంది. ఆదిలో వాక్కు ఉన్నది. వాక్య రూపములో ఉన్న క్రీస్తు, వాక్య రూపములో దేవుని దగ్గర ఉన్న క్రీస్తు, వాక్య రూపములో ఉన్నటువంటి క్రీస్తు మానవుడిగా మన మధ్య జన్మించారు అని వాక్యం తెలియచేస్తుంది. అనగా ఈ వాక్యము తెలియచేసేది ఏంటంటే యేసు ప్రభు దేవుడు అయి ఉన్నాడు అని వాక్యం తెలియచేస్తుంది. అది మాత్రమే కాదు, మత్తయి శుభవార్తలో 1వ అధ్యాయములో 23వ వచనంలో తండ్రి దేవుడు పలుకుతున్నటువంటి మాటలు, దేవదూత ద్వారా పలుకుతున్న మాటలు చూద్దాం. ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనుదువు, ఆయనను ఇమ్మానుయేలు అని పిలిచెదరు అని ప్రవక్తతో ప్రభు పలికినది నెరవేరునట్లు ఇది అంతయు జరిగెను. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం. దేవుడు ప్రవక్త ద్వారా ప్రవచించాడు. యువతి గర్భవతి ఏముంటుంది, కుమారుడి కంటుంది, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు అని యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో 14వ వచనంలో పలికినటువంటి ప్రవచనం ఈ రోజున మా మత్తయి శుభవార్త 1:23లో చెబుతున్నాను. అంటే ఆ కన్య ద్వారా జన్మించిన వ్యక్తి దేవుడు. ఆయనకి పెట్టే పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అని అనగా అర్థం దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం. అది మాత్రమే కాదు, యోహాను శుభవార్తలో 10వ అధ్యాయంలో 30వ వచనాన్ని చూద్దాం. నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అని చెప్పాను. నేను నా తండ్రి ఏకమై ఉన్నాం. ఇక్కడ నేను అనగా ప్రభు అయిన యేసయ్య, నా తండ్రి అనగా యావే దేవుడు. యావే దేవుడు దేవుడైనప్పుడు యేసు ప్రభువు వారు కూడా దేవుడవుతున్నాడు. ఎలా దేవుడుగా ఉన్నాడు అంటే యేసు ప్రభు వారు పలికిన మాట ఏంటంటే నేను నా తండ్రి ఏకమై ఉన్నాము. అనగా తండ్రి వలె కుమారుడైన యేసు ప్రభువు వారు కూడా దేవుడై ఉన్నాడు అని వాక్యంగా తెలియచేస్తుంది. తండ్రి ఎంత పరిపూర్ణమైనటువంటి దేవుడో, యావే దేవుడు ఎంత పరిపూర్ణమైన దేవుడో, యేసు ప్రభువు వారు కూడా పరిపూర్ణమైన దేవుడు. తండ్రికున్నదంతా నాది, నాకున్నదంతా తండ్రిది అని యేసు ప్రభువే తెలియచేస్తున్నారు. కనుక యేసు ప్రభు వారు పరిపూర్ణంగా దేవుడు. హెబ్రీలకు రాసినటువంటి లేఖలో 1వ అధ్యాయంలో 1 నుండి 4వ వచనం వరకు చూస్తే అక్కడ దేవుడు తెలియచేస్తున్నటువంటి మాట ఏంటంటే యేసు ప్రభు వారు సర్వశక్తిమంతుడై ఉన్నాడు అని వాక్యం తెలియచేస్తుంది. ఒకసారి దాన్ని చదువుకుందాం. గతమున దేవుడు పెక్కుమార్లు పెక్కు విధములుగా ప్రవక్తల ద్వారా మన పూర్వులతో మాట్లాడాను. కానీ ఈ కడపటి రోజులలో ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు తన కుమారుని సమస్తానికి వారసునిగా నియమించెను. ఆ కుమారుని మూలముననే విశ్వమును సృష్టించెను. విశ్వాన్ని సృష్టించాడు. ఇక్కడ వాక్యం ఏమో చెబుతుంది, యేసు ప్రభు కంటే ముందు ఎంతో మంది ప్రవక్తలు వచ్చారు. యేసు ప్రభు తరువాత తండ్రి దేవుడు అనగా యావే దేవుడు తన కుమారుడైన యేసయ్యను ఈ లోకానికి పంపించారు. ఎలా పంపించాడు? సర్వశక్తిని, సర్వ అధికారముని ఇచ్చి పంపించాడు. అనగా తండ్రి దేవుడే స్వయంగా పలుకుతున్న మాట, నా కుమారుడు సర్వశక్తిమంతుడు, నా కుమారుడు సర్వాంతర్యామి అని పలుకుతున్నాడు. ఒక్క దేవుడు మాత్రమే సర్వశక్తి కలిగిన వాడు, ఒక్క దేవుడు మాత్రమే సర్వాంతర్యామి అని వాక్యం మనకు తెలియచేస్తుంది. అది మాత్రమే కాదు, యోహాను కొరింథీలకు రాసినటువంటి 2వ లేఖలో 5వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం.
క్రీస్తు క్రీస్తు పాపరహితుడు, పాపరహితుడు. కానీ దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేసెను. ఏలైనా ఆయనతో ఏకమగుట వలన మనము దేవుని నీతిగా రూపొందింపవలెనని అట్లు చేసెను. ఇక్కడ వాక్యం ఏం పలుకుతుంది? మా యేసు ప్రభువారు పాపరహితుడు, ఏ పాపము లేనటువంటి వాడు. మనలను నీతిమంతునిగా చేయటం కోసం, మనలను పాపరహితుడిగా చేయటం కోసం యావే దేవుడు తన కుమారుడు అనగా యేసు ప్రభు అనగా దేవుడిని ఈ లోకానికి పంపించటం జరిగింది. ఎందుకు? మనలని పాపరహితుడినిగా చేయటం కోసం. కనుక దేవుని సంగమ విశ్వాసులారా, ఇప్పటి వరకు చదివినటువంటి వాక్యాలన్నీ కూడా యేసు ప్రభువారు పరిపూర్ణంగా దేవుడు, యేసు ప్రభువారు పరిపూర్ణంగా మానవుడు అని వాక్యం తెలియచేస్తూ ఉన్నది. మరి యేసు ప్రభువారు దేవుడైతే మానవుడిగా ఎందుకు జన్మించాడు అంటే, తిమోతికు రాసినటువంటి మొదటి లేఖలో 2వ అధ్యాయంలో 5వ వచనంలో భక్తుడైనటువంటి పౌలు గారు తిమోతికు తెలియచేస్తున్నటువంటి మాటలను చదువుకుందాం. దేవుడు ఒక్కడే, దేవుని మనుషులను ఒక చోట చేర్చు మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే మనుషుడైన క్రీస్తు. పాపములో ఉన్నటువంటి నరులందరినీ, పాపమనే ఊబిలో కూరుకుపోయిన నరులందరినీ దేవుని దరి చేర్చటం కోసం యేసు ప్రభువారు మానవుడిగా జన్మించాడు. అంటే ఇటు మానవులతో సంబంధం కలిగి, అటు దేవునితో సంబంధం కలిగి, ఇటు దేవునికి దూరమైనటువంటి మానవులను తండ్రి దేవునితో, యావే దేవునితో సఖ్యపరచటం కోసం యేసు ప్రభువారు నీతిమంతుడుగా, పరిశుద్ధుడుగా, పాపరహితుడుగా, దోషరహితుడుగా భూమి మీద అడుగు పెట్టడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మాత్రమే కాదు, యేసు ప్రభువారు దేవుడుగా మరణాన్ని జయించారు. అది మాత్రమే కాదు, యేసు ప్రభువారు తన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ పరలోక రాజ్యంలో స్థానం ఉన్నది అని తెలియచేస్తూ ఉన్నారు. కనుక ప్రియ దేవుని సంఘమ, యేసు ప్రభువారు పూర్తిగా మానవుడు, పూర్తిగా దేవుడై ఉన్నాడు. అయితే ఇప్పుడు యేసు ప్రభువులో ఉన్న రక్తం నరుని రక్తమా లేక దేవుని రక్తమా అనేది ప్రశ్న. అయితే దేవుని బిడ్డలారా, చాలామంది సేవకులు ఏమంటున్నారంటే యేసు ప్రభువులో ఉన్నది నరుని రక్తం అంటున్నారు. ఎలా నరుని రక్తం అయిందంటే, యేసు ప్రభువారు మరియకు జన్మించారు. మరియ తల్లిదండ్రులు అన్నమ్మ జోక్యములు. ఇలా వెనుకకు వెళితే యేసు ప్రభువారు కూడా ఆదాము సంతానము నుండి వచ్చారు కాబట్టి, ఆదాములో ఉన్నటువంటి రక్తం నరుని రక్తం కాబట్టి, ఆదాము సంతతి ద్వారా మరియ నుండి జన్మించారు కాబట్టి, ఆదాము నరుడు, ఆదాము సంతతి ద్వారా వచ్చిన మరియ నరుడు, నరురాలు యేసు ప్రభువారు కూడా నరుడు కాబట్టి ఆయనలో ఉన్నది నరుని రక్తం అని అంటున్నారు అందరు. కానీ దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి యేసు ప్రభువులో ఉన్నది పవిత్రమైన రక్తం, నీతిమంతుని రక్తం అని నేను చెప్పగలను. ఎలా చెప్పగలరు అనంటే, ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయంలో 5వ వచనంలో చూస్తే అక్కడ దేవుడు ఇర్మియా ప్రవక్తకు పలుకుతున్న మాటలు చూద్దాం.
నిన్ను నిన్ను మాతృ గర్భమున మాతృగర్భమున రూపొందింపక మునిపే రూపొందింపక మునిపే నేను నిన్ను ఎన్నుకొంటిని. నేను నిన్ను ఎన్నుకొంటిని అని అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఇర్మియా తన తల్లి గర్భములో పడకముందే దేవుడు ఆ బిడ్డను పవిత్రపరిచాడు. అంటే తనలో ఉన్నటువంటి రక్తము పవిత్రమైనటువంటి రక్తం. అదేవిధంగా ఇర్మియాను దేవుడు పవిత్రపరిచినట్లే మరియను కూడా పవిత్రపరిచాడు. ఎందుకనగా ఇర్మియా కంటే ముందుగానే దేవుడు మరియను ఎన్నుకొన్నాడు. ఎక్కడ ఎన్నుకొన్నాడు అనగా ఆది కాండంలో 3వ అధ్యాయంలో 15వ వచనంలో చూస్తే అక్కడ యెహోవా దేవుడు స్వయముగా పలుకుతున్నటువంటి మాటలు, నీకును స్త్రీకిని, నీ సంతతికిని స్త్రీ సంతతికి తీరని వైరము కలుగును. ఆమె సంతతి వారు నీ తలను చితకగొడతారు, నీవేమో వారి మడములు కరుస్తావన్నారు. ఇక్కడ నీ అనగా సాతాను, స్త్రీ అనగా మరియా. ఇక్కడ మరియా అని మీరు ఎలా చెప్పగలరు అనగా స్త్రీ సంతానమే సర్పము తలను అనగా పాము తలను చితకగొట్టారు. పాము తలను, సాతాను తలను చితకగొట్టి సాతానును ఓడించిన వ్యక్తి ఎవరు అనగా ప్రభు అయిన యేసయ్య. ఆ యేసయ్యకు జన్మనిచ్చిన తల్లి ఎవరు అనగా మరియ మాత. అంటే దాని అర్థం ఏంటి? ఆది కాండములో అవ్వ ఆదాము పాపము చేసిన వెంటనే వారిని శపించిన దేవుడు మరియను ఎన్నుకోవటం జరిగింది. అప్పటి నుండి పవిత్రపరచటం జరిగింది. అది మాత్రమే కాదు, యెషయా గ్రంథంలో 7వ అధ్యాయంలో 14వ వచనంలో యువతి గర్భవతి అయి ఉంటుంది, ఆమె ఒక కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెడతారనండి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. సరే వినండి. ప్రభువే మీకు ఒక గుర్తును చూపించును. యువతి గర్భవతి అయి ఉన్నది. యువతి గర్భవతి అయి ఉన్నది. ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. చూడండి దేవుని బిడ్డలారా, దేవుడు తన కుమారుడిని అనగా దేవుడిని ఈ లోకమునకు తీసుకొని రావటం కోసం మరియకు ఏ పాపము సోకుండా, అటు జన్మ పాపము కానీ, ఇటు శారీరక పాపం, ఆత్మీయమైన పాపం, లోక పాపం ఏది సోకకుండా దేవుడే కాపాడాడు. అనగా మరియలో ఉన్నటువంటి రక్తం పవిత్రమైనటువంటి రక్తం. అది మాత్రమే కాదు, యేసు ప్రభు వారు మరియ శరీర రక్తాలను పంచుకొని పుట్టారు కాబట్టి యేసు ప్రభువులో ఉన్నటువంటి రక్తం నీతిమంతుని రక్తం, దేవుడు పవిత్రపరచినటువంటి రక్తం. అది మాత్రమే కాదు, యేసు దేవదూత పలికినట్లుగా మరియ మాత పురుషుడు ప్రమేయం వల్ల గర్భము ధరించలేదు, పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించింది. అనగా దేవుడు పవిత్రపరచిన, దేవుడు దాచిపెట్టిన, దేవుడు ఎన్నుకొనిన మరియను తాకిన నరుడు ఎవ్వడు లేడు. అందువలన మరియను పాపము సోకలేదు. ఆ మరియ తల్లి యేసు ప్రభు వారికి జన్మనిచ్చింది కాబట్టి ఆయనలో ఉన్నటువంటి రక్తం పవిత్రమైనటువంటి రక్తం. అది మాత్రమే కాదు, ఆయనలో ఉన్నటువంటి రక్తము పవిత్రమైనటువంటి రక్తమే కాబట్టి యూదులు అంటున్నారు, ఈ నీతిమంతుని రక్తం మాపై, మా పిల్లలపై చిందబడునుగాక అని అంటున్నారు. అది మాత్రమే కాదు, యోహాను గారు రాసినటువంటి మొదటి లేఖలో 1వ అధ్యాయమును 7వ వచనంలో చూసినట్లయితే అక్కడ వాక్యము ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నది. కానీ ఆయన వెలుగునందు ఉన్నట్లే మనము వెలుగులోనే జీవించినచో మనము అన్యోన్యమగు సహవాసము కలవారమగుదుము. ఆయన పుత్రుడు యేసు రక్తము మనలని పాపములన్నిటి నుండి శుద్ధి చేయను.
చూడండి, యోహాను గారు పలుకుతున్నారు, ఆయన పుత్రుడు, యావే దేవుని పుత్రుడు అనగా యేసయ్య. ఆయన రక్తము మనలని మన పాపము నుండి క్షమిస్తుంది. అనగా యేసు ప్రభు రక్తము పవిత్రమైన రక్తం. యేసు ప్రభుని రక్తము నీతిమంతుని రక్తం. యేసు ప్రభుని రక్తం పరిశుద్ధుని రక్తం. ఆ రక్తము మనలని మన పాపము నుండి కడిగివేస్తుంది. ఒక్క నీతిమంతుని రక్తము మాత్రమే మనలను మన పాపము నుండి కడిగివేస్తుంది. గుడ్డివాడికి దారి చూపలేదు. ఒక పాపాత్ముని రక్తం ఇంకొక పాపాత్ముని కడిగివేయలేదు. ఈ రోజున మనమందరము కడిగివేయబడినాము అంటే అది యేసు ప్రభు రక్తము వలన మాత్రమే. అనగా యేసు ప్రభువులో ఉన్నటువంటి రక్తం నీతిమంతుని రక్తం. యేసు ప్రభువులో ఉన్న రక్తం పవిత్ర రక్తం. యేసు ప్రభువులో ఉన్న రక్తం పరిశుద్ధని రక్తం. అందువలనే ఆయన తన పవిత్ర రక్తముతో మన పాపాలని కడిగివేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే చివరిగా నేను మీకు 4 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మొదటిది, యేసు ప్రభువారు పూర్తిగా మానవుడై ఉన్నాడు. రెండవది, యేసు ప్రభువారు పూర్తిగా దేవుడై ఉన్నాడు. మూడవది, యేసు ప్రభువారు అటు మానవులకి ఇటు దేవునికి మధ్యవర్తిగా ఉండి ప్రజలను దేవుని చెంతకు చేరుస్తూ ఉన్నారు. నాలుగవది, మానవుడిగా జన్మించిన యేసయ్య ప్రధాన యాజకుడిగా ఎన్ని విధాల శోధింపబడినప్పటికీ ఏ పాపము చెయ్యలేదు. ఐదవదిగా, యేసు ప్రభులో ఉన్న రక్తం పరిశుద్ధని రక్తం, నీతిమంతుని రక్తం, పవిత్రమైనటువంటి రక్తం. కనుక దేవుని బిడ్డలారా, ఆయన రక్తమే మనలని మన పాపములను కడిగివేస్తుంది. ఆయన రక్తమే మనకు రక్షణ ఇస్తుంది. ఆయన రక్తము మనలను పరిశుద్ధులను చేస్తుంది. దాని యందు విశ్వాసం ఉంచుదాం. ఎవరో ఏదో చెప్పారని మనకున్న విశ్వాసాన్ని కోల్పోకూడదు, విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు. ఎందుకనగా అనేక మంది మన విశ్వాసమును తలక్రిందులు చేసేవారు వస్తున్నారు. మన విశ్వాసాన్ని చెలింప చేసేవారు వస్తున్నారు. కనుక విషయాలను గుర్తుపెట్టుకొని విశ్వాసములో స్థిరంగా ఉండి నిలకడగా ఉందాం. దేవుని రక్తములో కడగబడదాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.